తిరుపతి జిల్లా సత్యవేడిలో దారుణం జరిగింది. ఎంతటి దారుణం అంటే 9 ఏళ్ల ఒక బాలుడి మిస్సింగ్ చాలా సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. సో ప్రస్తుతానికి ఆ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక తిరుపతి సత్యవేడి జిల్లాలో అప్పు చెల్లించలేదని చెప్పి 9 ఏళ్ల బాలుడిని వెంకటేష్ అనేటువంటి ఆ బాలుడిని హత్య చేశారు ఆ సంబంధిత ఓనర్. గూడూరుకు చెందినటువంటి అంకమ్మ చిన్న కుమారుడే ఈ వెంకటేష్. అయితే ఎన్ఆర్ అగ్రహారానికి సంబంధించినటువంటి ముత్తు కుటుంబం దగ్గర 42,000 రూపాయలు అప్పు చేసింది. క్లియర్గా వినండి, ఒక తల్లి 42,000 రూపాయలు అప్పు చేసింది. గూడూరుకు చెందినటువంటి అంకమ్మ అనేటువంటి ఒక తల్లి 42,000 రూపాయల అప్పు మత్తు కుటుంబం దగ్గర చేస్తే ఆయన ఆ అప్పు చెల్లించమని ఆ సదరు మహిళను అడిగాడు. ఆ మహిళ అప్పు చెల్లించలేని పరిస్థితుల్లో చాలా అప్పటికే ఇక్కట్లు ఎదుర్కొంటోంది. అప్పు చెల్లించినటువంటి నేపథ్యంలోనే కొడుకు వెంకటేష్ని తన దగ్గర పనిలోకి పెట్టాలని చెప్పి అంకమ్మను కోరాడు ఇక్కడ కనిపించినటువంటి ముత్తు. ఇక్కడ సీసీటీవీ దృశ్యాలు కనిపిస్తున్నాయి కదా, ఈ దృశ్యాలు మీకు తర్వాత నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ముత్తు, నువ్వు డబ్బులు చెల్లించలేకపోతున్నావు కాబట్టి నీ కుమారుడు నా దగ్గర పనికి పెట్టని చెప్పిన నేపథ్యంలో 9 ఏళ్ల కుమారుడిని 9 నెలల క్రితమే పనిలో చేర్చింది ఆ సదరు మహిళ, అంటే తల్లి. ఏం చేస్తుండేవాడు, ఏం పని చేస్తున్నాడు అంటే బాతుల పెంపకాలు. సో బాతులు పెంపడం కోసం పెంపకానికి వెంకటేష్ అనేటువంటి ఇక్కడ కనిపించడానికి లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీకు కింద కనిపిస్తున్నా చూసారా, ఆ బాలుడే వెంకటేష్. సో ఆ వెంకటేష్ని పనికి పెట్టేసుకున్నాడు ముత్తు. అయితే ఆ తర్వాత పని చేయించుకుంటున్నాడు. డబ్బులు చెల్లించలేక తల్లి కూడా ఇబ్బంది పెడుతోంది. ఒప్పందం ప్రకారంగా డబ్బులు చెల్లించి తీసుకునే రకంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తల్లికి డబ్బులు కుదరడం లేదు. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ని చిత్రహింసలకు గురి చేస్తూ నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసి ముత్తు భయభ్రాంతులకు గురి చేయడం, ఇబ్బందులు పెట్టడం, సరైన సమయానికి తిండి పెట్టకపోవడం, సరైన సమయానికి తనని పడుకోనివ్వకపోవడం, ఎప్పుడు చూసిన ఎండలో తిప్పడం, బాతుల పెంపకం కోసం అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తుండేవాడట ముత్తు. ఆ తర్వాత తల్లికి 9 నెలల తర్వాత కొంత డబ్బులు సెట్ అయ్యాయి. డబ్బులు సమకూర్చుకొని ఏకంగా తండ్రి దగ్గరికి, అక్కడ ముత్తు దగ్గరికి వెళ్ళిపోయి, సత్యవేడి జిల్లాకి వెళ్ళిపోయి ముత్తు దగ్గరికి వెళ్ళి నాకు కొడుకుని అప్పగించండి అంటే ఒక నెల సమయం అడిగాడట. నాకు ఒక నెల సమయం కావాలి, అప్పటి వరకు నా దగ్గరే ఉంటాడని చెప్పి వెంకటేష్ను చూపించలేదు. తల్లికి వెంకటేష్ను చూపించకుండానే ఒక నెల రోజుల తర్వాత ఇస్తానని చెప్పిన నేపథ్యంలో నెల రోజుల వరకు ఆగింది. మళ్ళీ అడిగితే లేదు, సమయం పడుతుందని చెప్పాడట. ఇలా ఎంతకు కుమారుడిని తనకు చూపించకలేదు, కుమారుడిని అప్పగించలేదు. ఇలా ఏం చేయాలో తోచక ఏకంగా ఆ తల్లి ముత్తు ఇంటికి వెళ్ళిపోయింది. ముత్తు ఇంటికి వెళ్ళిపోయి పెద్ద ఎత్తున అక్కడ నానా హైరానా చేసేసరికల్లా అప్పుడు విషయం బట్టబయలు ఏంటంటే నెల రోజుల క్రితమే వెంకటేష్ చనిపోయాడు. ఈ ముత్తు టార్చర్ భరించలేక, ఈ ముత్తు పెట్టినటువంటి ఆ చిత్రహింసలకి భరించలేక తీవ్రంగా అనారోగ్య బారిన పడిపోయి మరణించాడు వెంకటేష్. అనారోగ్య బారిన పడిన తర్వాత కూడా ఇక్కడ చూస్తున్న దృశ్యాలు అన్నీ కూడా హాస్పిటల్ దృశ్యాలు. ఒక హాస్పిటల్ కూడా తీసుకెళ్లాడట ముత్తు. చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యతో ఆ వెంకటేష్ కొట్టుమిట్టాడుతుంటే వెంకటేష్ని తీసుకెళ్లి హాస్పిటల్కి అడ్మిట్ చేయించాడట. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ వెంకటేష్ మరణించాడు. మరి ఆ కుమారుడు మరణించిన తర్వాత కనీసం తల్లికి సమాచారం ఇవ్వాలి, అంతలా చిత్రహింసలకు గురి చేయకుండా ఉండాలి. ఆ కుమారుడి మరణానికి చాలా క్లియర్గా ముత్తు ఫ్యామిలీయే కారణం. సో ఆ నెల రోజుల తర్వాత ఎట్టి పరిస్థితి ఇవ్వకపోయేసరికి ఏకంగా ముత్తు ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఆందోళన చేపట్టిన తర్వాత సదరు తల్లి అంకమ్మకి ఈ విషయం తెలిసింది. అప్పటివరకు వెంకటేష్ ఏమైపోయాడో కూడా తెలియదు, కనీసం పట్టించుకోలేదు. సో అక్కడ వెళ్ళి చూసేసరికి మరణించారని తెలిసిన వెంటనే వెళ్ళిపోయి పోలీసులకు చెప్తే పోలీసులు ఈ విషయాన్ని మొత్తం కూడా పోలీసులు చేరించారు. నిజానికి అప్పుడు కూడా ఆ తల్లికి చెప్పలేదు, మీ అబ్బాయిలా చనిపోయాడని విషయం చెప్పలేదు, మాకు తెలియదు అన్నట్టుగా సమాధానం చెప్పారట. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసుల విచారణ విస్తుపోయి విషయాలు బయటపడ్డాయి. ఈ దృశ్యాలన్నీ కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ దృశ్యాలు ఇవన్నీ కూడా. సో అక్కడ ఆ పింక్ కలర్ టీ షర్ట్లో కనబడుతున్నటువంటి ఆ అబ్బాయి వెంకటేష్. సో వెనకాల కూర్చున్న వ్యక్తే ముత్తు. అక్కడికి తీసుకొచ్చాడు హాస్పిటల్. అంటే అప్పటి వరకు పూర్తిగా ఇక 9 ఏళ్ల బాలుడు ఎలా ఉంటాడు చెప్పండి. బహుశా ఇప్పుడు ఉన్నటువంటి వయసులో అయితే ఒక ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అవుతున్నటువంటి విద్యార్థి 9 ఏళ్ల బాలుడు అంటే. మరి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి బాతుల పెంపకానికని ఎండ వాన తేడా లేకుండా బాతుల వెంట రక్షణగా ఉండాలని చెప్పేటువంటి ఆ పరిస్థితుల్లో ముత్తు ఎంతలా అబ్బాయిని టార్చర్ పెట్టుంటాడు. చాలా తీవ్రంగా టార్చర్ పెట్టి తనకి ఒక రకంగా నరకం చూపించాడట. ఆ టార్చర్ భరించలేకనే అనారోగ్య బారిన పడిపోయి పెద్ద ఎత్తున ఈ రకంగా ఇబ్బందులకు గురైపోయిన తర్వాత చివరి నిమిషాల్లో ఆసుపత్రికి తీసుకొచ్చి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పిద్దామనేసరికల్లా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వెంకటేష్ మరణించాడు. ఈ ఘటన పోనీ మరి తల్లికి చేరవేయాలి, ఆ తల్లికి చేరవేయలేదు సమాచారాన్ని. పైగా దాటేస్తూ వచ్చాడు.
దాటేస్తూ వచ్చాడు. ఎన్ని రోజులకైనా కూడా తన కుమారుని తనకు అప్పగించలేదు. అప్పు డబ్బులు ఇస్తానని చెప్పినా కూడా కుమారుని ఇవ్వకపోయేసరికల్లా ఏం చేయాలో తోచక పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే పోలీసులు ఈ విషయాన్ని బయటపెట్టారు. చూడండి ఎంత దుర్మార్గమో. 42,000 రూపాయల అప్పు తన కొడుకుని ఈ వయసులో ఒకరి దగ్గర పాలేరుగా ఉంచింది, పెంపకానికి ఉంచింది. ఆ తల్లి దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. పేదరికం ఎట్లా ఉంటుందో చూడండి ఒకసారి. 42,000 రూపాయలు అప్పుగా తీసుకొని అప్పు చెల్లించలేక ఆయనకి ఇచ్చిందనంటే ఇంతకు మించిన దుర్మార్గం ఇంకోటి ఉండదు. సో 9 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు ఈ రకంగా మొత్తం మీద బట్టబయలైంది. సో అడ్వాన్స్ కింద తీసుకుందట ఈ డబ్బులను కూడా. బాతులు మేపే పనికి అడ్వాన్స్గా తీసుకుందట అంకమ్మ. అయితే అక్కడ దాన్ని తిరిగి తనకు సాధ్యం కాలేదు. తిరిగి చెల్లించమని అంటే చెల్లించకపోయేసరికి నీ కొడుకు నా దగ్గర ఉండమని చెప్పి ఆ కొడుకుని 9 ఏళ్ల బాలుడితో ఆ దుర్మార్గుడు, ఇక్కడ నేను ముత్తుని దుర్మార్గుడు అనే పదాన్ని వాడుతున్నా ఎందుకంటే 9 ఏళ్ల బాలుడితో పని చేయించుకుంటావా? నువ్వు అసలు మనిషివేనా? అన్నమే తింటున్నావు కడుపుకి. పాప బాబుకి అప్పుడప్పుడే లేతగా ఉన్నటువంటి ఆ వయసులో చదువుకోవాలన్న ఆలోచన, నలుగురితో కలిసి ఆడుకోవాలన్న ఆలోచన, ఇంకేదో రకరకాలుగా ఆ 9 ఏళ్ల బాలుడు ఏం చేయగలుగుతారు చూడండి. ఇప్పుడు మీ ఇంట్లో 9 ఏళ్ల బాలుడు ఏం చేస్తున్నాడు? ఆ బాబు కూడా అలా అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ ఈ దుర్మార్గుడు ముత్తి ఏం చేశారంటే తన కుటుంబీకులు, తన కుమారుడు, తన భార్య అందరు కలిసి ఆ అబ్బాయిని టార్చర్ పెట్టడం ప్రారంభించారు. చిత్రహింసలు గురి చేశారు. ఎండ వాన తేడా లేకుండా, తిండి పెట్టకుండా అన్నీ మానేసి అబ్బాయిని పని చేయించుకున్నారట. మరి అంతా అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చాక నా కొడుకుని ఇవ్వండి అంటే లేడు అని దాట వేస్తూ 1 రోజుల పాటుగా ఇలా గడిపేశాడు. కానీ కొడుకు చనిపోయిన సమాచారాన్ని తల్లికి అందించలేదు. ఆ తర్వాత పోలీసులు ఆశ్రయించిన తల్లికి ఈ విషయం బయటబయలైంది. ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం అంటే పేదరికం ఎంతలా ఉంటుందనంటే 40,000 కోసం 9 ఏళ్ల బాలుడిని పాలేరుపుతనాన్ని కూడా పెట్టించిందనంటే అది పేదరికం. అంటే అది పేదరికం ఎంతటి స్థాయికి, ఎంతటి దారుణానికి దారితీస్తుండడానికి ఉదాహరణ ఇదంతా కూడా. ఎస్, మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్ దగ్గరికి వెళ్తాను. సురేష్, ఏంటి వెంకటేష్ని అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఏం దిక్కుతోచక పేదరికంలో తల్లి ముత్తు దగ్గర ఉంచింది. సో ముత్తు ఎటువంటి టార్చర్ చేస్తూ ఉండేవాడు? ఎప్పుడు కూడా ఈ 9 ఏళ్ల సమయంలో తల్లి అంకమ్మ కొడుకు వెంకటేష్ దగ్గరికి ఎప్పుడు వచ్చి సంప్రదించలేదు, ఎప్పుడు మాట్లాడలేదా? తన నుంచి ఎప్పుడు సమాధానం తెలుసుకోలేదా? ముత్తు ఎలా చూస్తుండేవాడు పట్టించుకోలేదా? ఈ 9 ఏళ్ల బాలుని పనికి పెట్టుకున్నందుకు ఫస్ట్లోనే పోలీసులు ఇటువంటి విషయాలని, ఇటు రకంగా పని చేయించే విషయాలను చుట్టూ గ్రామస్తులో లేకుంటే ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తే ఈ పార్టీకి వెంకటేష్ బతుకుండేవాడేమో. అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఏదైతే మీరు చెప్పినట్టుగా దీనికి ఒక రకంగా ఏదైతే పేదరికమే ఒక కారణం అని భావించాలి. ఎందుకంటే 9 ఏళ్ల బాలు పెట్టినప్పటికీ వాళ్ళ జీవిత విధానం ఆ రకమైనట్టు దీన స్థితిలో ఉంది. ఇంకో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది, ముత్తు ఎవరైతే ఉన్నాడో ఈ బాతులు పెంచేటువంటి వ్యక్తి, అతను కేవలం తన తల్లి చేసినటువంటి అప్పుకి తిరిగి చెల్లించదన్న నమ్మకం లేకనే ఆ బాలుని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాలంటూ కూడా చెప్పడం, ఆ తల్లి ఆ బాలుని అక్కడ వదిలి వెళ్ళడం, అది కూడా తన మొదటి భర్త మరణించడం తోటి సొంత గ్రామం అయినటువంటి గూడూరు చెందినటువంటి అంకమ్మ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అప్పుడు వాళ్ళు ఆమెను నిలేసుకొని మా డబ్బులు పెట్టినాక నేను తిరిగి వెళ్ళాలంటూ కూడా నిలయడం తోటి దిక్కుదోచిన స్థితిలో ఎవరైతే ముత్తు ఉన్నాడో అతను ఫోన్ చేసి కొంత డబ్బులు కూడా మళ్ళీ తీసుకోవడం తోటి మొత్తం మీద 42,000 వరకు అప్పైనటువంటి పరిస్థితి. అక్కడ చెల్లించిన తర్వాత ఇక్కడికి వచ్చి బాతులు మేపుతూ ఇక్కడే మళ్ళా ముందు తీరు పనిచేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఇచ్చేటువంటి జీతం పూర్తిగా మాకు సరిపోవడం లేదు, మేము మా సొంతూరు వెళ్ళిపోతాము, నీ జీతం ఇక్కడ ఇచ్చేస్తాము, మాకు కొంచెం వ్యవధేయాలంటూ కూడా వాళ్ళు కోరడం జరిగింది. అంటే సస్యమీరు అన్నటువంటి ముత్తు, అయితే నీ బాబుని పెట్టేసి మీరు వెళ్ళండి, ఇక్కడ పనిచేస్తుంటే నీ డబ్బు తెచ్చినాక మళ్ళా విడిపించుకొని వెళ్ళాలంటూ కూడా ఒక మధ్యస్థం కుదుర్చుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ బాబుని పెట్టుకున్నటువంటి ముత్తు ఈ బాతుల పెంపకం అన్నది ప్రతిరోజు కూడా ఒక్కొక్క విలేజ్ మీద వీళ్ళు కంటిన్యూగా తిరుగుతూనే ఉంటారు. ఈ ఎండనక వాననక ఆ బాబు ఆ అబ్బాయి పూర్తిగా నీరు నుంచి పూర్తి పట్టించుకోకుండా, సరైనటువంటి టయానికి తిండి పెట్టకుండా అతనికి కావాల్సిన సౌకర్యాలు కూడా ఏమీ ఇవ్వకుండా ఆ బాలుడు వాన తడుస్తూ ఎండకెండుతూ తీవ్ర నరకేతనంతో చూసినటువంటి పరిస్థితి అతను నెలకొందనే చెప్పాలి. అయితే ఈ క్రమంలోనే ఈ బాతులు మేపుకుంటూ వీళ్ళు తమిళనాడు అయినటువంటి కంచి వద్దకు వీళ్ళు చేరుకోవడం, కంచి డిస్టిక్ ఉంది, ఆ డిస్టిక్ చేరుకున్న తరుణంలో తిరునల్లూరు అనే ఒక గ్రామం వద్ద వీళ్ళు బాతులు మేపేటువంటి క్రమంలో ఈ బాబుకు ఒక్కసారిగా పూర్తిగా ఆరోగ్యం చెడిపోవడం, వెంటనే వీళ్ళు ఎవరికి తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి డాక్టర్ని కలిసినాక బాబుకు బాగాలేదు, జాండీస్ ఉన్నాయని వాళ్ళు చెప్పడం, తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళా ఎక్కువ అనారోగ్యం గురి కావడంతో మరోసారి తీసుకెళ్లి ఆ అబ్బాయికి డాక్టర్ దగ్గర చూపిస్తున్నటువంటి తరుణంలో ఉదయం జాయిన్ చేస్తే సాయంత్రం అబ్బాయి మరణించినట్టుగా కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ఆ బాబు పూర్తిగా ఇప్పుడు ఏదైతే ఆ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి తరుణం జరిగినటువంటి చట్టం తర్వాత
ఇతను మరణించిన తర్వాత పూర్తి ఎవరికి కంటపడకుండా అనుమానం రాకుండా తీసుకెళ్లి తన కుటుంబ సభ్యులు చెప్పాడు ముత్తు. ఈ విధంగా బాబు చనిపోయాడు, ఇది కానీ తెలిస్తే మనకు పెద్ద విషయం అవుతుంది, దీన్ని ఎట్ట చేద్దామని అతని కుటుంబ సభ్యులకు చెప్పడం, వాళ్ళంతా కూడా కలిసి అక్కడికి రావడం, వీళ్ళు కలిసి ఆ బాబుని ఏదైతే ఆ యొక్క తిరునల్లూరు అనే గ్రామం వద్ద ఒక ఏదైతే నది ఉందో అక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. అయితే రీసెంట్ గా మనకు ఒక తాజా సమాచారం అందింది. ఏదైతే మెడికల్ రిపోర్ట్ అది రీపోస్ట్ మార్టం కోసం తహసీల్దారు అటు మేజిస్ట్రేట్ పర్మిషన్ తోటి పోస్ట్ మార్టం పంపించిన తర్వాత రీసెంట్ గా ఒక సంచలనమైనటువంటి ఒక నిజం తెలిసినటువంటి పరిస్థితి. ఆ అబ్బాయికి తలకు గాయం ఉన్నట్టుగా కూడా ప్రాథమికంగా మనకు వచ్చే సమాచారం అందిందని చెప్పాలి. అయితే ఆ గాయం వాళ్ళు పట్టడం వల్ల జరిగిందా, పూర్తిగా ఈ యొక్క జాండీస్ వచ్చే అబ్బాయి అనారోగ్యానికి గురయ్యాడా, లేకపోతే ఏం జరిగింది అన్నది మాత్రం పూర్తిగా యొక్క సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ మెడికల్ రిపోర్ట్ లో తలకు గాయం అన్నది వాళ్ళు ఏ రకంగా చిత్రహింసలు పెట్టుంటేనే అయింటుందే తప్ప లేకపోతే ఇంకే ఏ కోణంతో ఆ గాయం అయిండొచ్చు అన్నది మాత్రం పెద్ద అనుమానం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. దీన్ని ప్రాథమికంగా పోలీసులు ఇక్కడ ఇప్పుడే సమాచారం రావడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో అయితే పోలీసులు దర్యాప్తు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. అయితే నిన్నటి వరకు అనుమానించిన కోణం వేరు, ఇవాళ మెడికల్ రిపోర్ట్ లో వచ్చినటువంటి పరిస్థితి వేరు. మెడికల్ రిపోర్ట్ లో పూర్తిగా తలకు గాయమైనట్టు రావడంతో ఒక్కసారిగా ఈ యొక్క వార్తలో పూర్తి సంచలనం మారిందని చెప్పాలి. ఎందుకంటే కేవలం జాండీస్ అన్న రూపం చూపించి వీళ్ళు విచారణ సురేష్, ఇక్కడ ఇంకొక విషయం, అంతలా బాధించి ఆ తల్లి పేదరికమే ఏకంగా కుమారుడిని పాలేరుతనానికి పెట్టినటువంటి పాపిస్టి ఆ సిచ్యువేషన్ లో ఎవరు గమనించలేదా? చుట్టూ స్థానికులు ఎవరు కూడా, అంటే ముత్తు ఇంతలా అబ్బాయిని బాధిస్తున్నాడు, తన సొంత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అయితే కాదు, ఒక మైనర్ బాలుడిని ఇంత చిత్రహింసల గురి చేస్తూ ఉంటే చుట్టూ ఉండే సమాజంలో ఎవరు స్పందించలేదా? ఆ చిన్న బాలుడిని పనికి పెట్టేసుకొని రేయింబవలు కష్టపడే రకంగా బాతుల పెంపకానికి ఆయనని పాలేరుగా చేసుకున్నాడంటే ఎవరు, అటు అంకమ్మ తరపున బంధువులు కానివ్వండి, లేకుంటే ఇటు ముత్తు చుట్టుపక్కల నుండి సమాజంలో నుండి స్థానికులు ఎవరు కూడా గమనించలేదు, ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదా? అంటే అంకమ్మ పరిస్థితి, ఆమెకున్నటువంటి బంధువర్గం కూడా ఎవరు వీళ్ళు పూర్తిగా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు పని చేసుకుంటేనే మాకు తిండి అన్న కోణంలో వీళ్ళకు జీవనం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ బాలను కూడా వీళ్ళు పెట్టుకోవాల్సిన పనులు పెట్టాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే చుట్టుపక్కల వారు కూడా ఎవరు పట్టించుకునేటువంటి మానవ మనుషులు వాస్తవంగా లేరని భావించాలి ఇలాంటి సంఘటన చూస్తే. ఎందుకంటే అంత చిన్నపిల్లడి చేత ఈ రకంగా ఊరు తిప్పుతూ గంటల రోజుల తరబడి ఒక ఊరి నుంచి మరో ఊరికి కంటిన్యూగా తిరిగేటువంటి ప్రాసెస్ ఈ యొక్క బాతులు పెంపకం అన్నది. అటువంటిది కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళ బతుకు వాళ్ళ జీవన విధానం అంతే అన్న కోణంలో చూసారే తప్ప చిన్న అబ్బాయి దగ్గర పని చేయించుకుంటున్నారన్న మానవత్వంతో ఎవరు కూడా దాన్ని అడ్డుకోవడమో లేకపోతే ప్రశ్నించడం లాంటి ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. అంటే అంకమ్మ ఉన్నటువంటి జీవన విధానం, నాకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ బంధువర్గం కూడా ఎవరు వీళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేకనే ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైందని చెప్పాలి. రైట్ సురేష్, మరోవైపుగా ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆ అబ్బాయిని ఎక్కడైతే పూడ్చిపెట్టామని చెప్పి ముత్తు కుటుంబీకులు చెప్తున్నారు, అక్కడ నుంచి ఆ మృతదేహాన్ని కూడా బయటికి తీశారు. ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పంపించినట్టు తెలుస్తోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? వేధించారు, కొట్టారు అనేటువంటి విషయాలు ఏమైనా బయటపడుతున్నాయా? అంటే వీళ్ళు గాయపరిచినటువంటి గాయాల తాలూకు ఏమైనా ఆధారాలు లభిస్తున్నాయా? లేటెస్ట్ గా అందినటువంటి అప్డేట్ అది. ఈ యొక్క మెడికల్ రిపోర్ట్ లో ఆ యొక్క పూడ్చిన తర్వాత రీపోస్ట్ మార్టం కోసం పోలీసులు తీయడం, అటు తహసీల్దార్ ఇటు మేజిస్ట్రేట్ పర్మిషన్ తోటి తీసి మెడికల్ దీనికి చెప్పిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తలకు గాయమైనట్టుగా ప్రాథమిక డాక్టర్లతో సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. నిన్నటి వరకు కేసు ఏదైతే ఒక అనుమానిత కోణంలోనో లేకపోతే ఒక చైల్డ్ యాక్ట్ ఏదైతే ఉందో చిన్నపిల్లల చేత పనిచేయించుకునేటువంటి సంబంధించినటువంటి సెక్షన్స్ కింద అనేక సెక్షన్ కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ మెడికల్ రిపోర్ట్ లో ఒక్కసారిగా ఆ బాబుకు తలకు బలమైన గాయమైనట్టుగా వైద్యులు నిర్ధారించడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా అవాకైనటువంటి పరిస్థితి. వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు చెప్పింది ఒక కోణం, ఆడేమో మెడికల్ రిపోర్ట్ లో వచ్చినటువంటి మరొక రిపోర్ట్ వేరు. అయితే వీళ్ళు వాస్తవానికి ఆ అబ్బాయిని ఏం చేశారు, నిజంగానే హెల్త్ బాగాలేకుండా చనిపోయాడా? మెడికల్ రిపోర్ట్ ద్వారా తెలుస్తున్నది తలకు గాయమైనట్టు. అది ప్రమాదశాస్త్రం జరిగిందా లేకపోతే వీళ్ళేమన్నా మానసిక అబ్బాయిని చిత్రహింసలు గురి చేస్తారన్నది మాత్రం సాధారణత ఈ యొక్క కేసులు సంతరించుకునింది. ఈ నేపథ్యంలోనే పోలీసు వారు కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొనింది. రైట్ సురేష్, సో మళ్ళీ వినండి, ఒక తల్లి తన కుటుంబ పోషణ కోసం ముందుగా బాతుల పెంపకానికి ఉంటానని చెప్పి అడ్వాన్స్ రూపంలో 42,000 రూపాయలు తీసుకుంది. అది సాధ్యం కాకపోవడంతో
అక్కడ పని చేయడం సాధ్యం కాలేదు. తిరిగి పైపెచ్చు తన డబ్బులు కూడా చెల్లించలేకపోతున్నటువంటి క్రమంలో ఏకంగా అక్కడ ఉన్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని నీ కుమారుడిని ఇక్కడ పనికి పెట్టేసి వెళ్ళు అని చెప్పాడట. అంటే 42,000 రూపాయలతో తన కుమారుని 9 ఏళ్ల బాలుడిని పనికి పెట్టమని అడిగాడు ఆ యజమాని. సో యజమాని పేరు ముత్తు. ఆ తర్వాత ఇక్కడ కనిపించిన ఫోటోలో కనిపించే వ్యక్తి వెంకటేష్. ఆ బాబు ఎవరైతే ఉన్నారో వెంకటేష్. ఈ వెంకటేష్ అనేటువంటి అంకమ్మ రెండో కుమారుడిని ముత్తు దగ్గర పనికి పెట్టేసి వెళ్ళింది ఆ తల్లి. 9 నెలలు గడిచిపోయింది. 9 నెలల తర్వాత తనకు డబ్బులు సమకూరాయి. ఆ డబ్బులు చేసి నేను కుమారుని తీసుకువెళ్తానని చెప్పి వచ్చేటువంటి క్రమంలో ఫోన్ చేస్తే తను దాటవేసే పని చేశారట. రేపు పంపిస్తాను, ఎల్లుండి పంపిస్తాను, ఈ రకంగా నెల రోజులు గడిచిపోయింది. ఇక మళ్ళీ ఎటువంటి సమాధానం రాకపోయేసరికి ఏకంగా ముత్తు ఇంటికి చేరుకొని అక్కడ ఆందోళన చేపట్టింది తల్లి అంకమ్మ, ఈ వెంకటేష్ వాళ్ళ తల్లి. సో వెంకటేష్ బాబు అప్పటికి కనిపించలేదు. అప్పటివరకు 9 ఏళ్ల పాటుగా మరి చూసిందా చూడలేదా, ఎందుకంటే బాతుల పెంపకం అంటే ఓ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి, ఇంకో గ్రామం నుంచి ఇంకో గ్రామానికి అలా వెళ్తూనే ఉండాలి. ఆ పెంపకంలో రేయింపవులు రాత్రనక ఎండనక వాననక ఎప్పుడు చూసినా పనిలోనే ఉండాలి. దానికి తోడు 9 ఏళ్ల బాలుడు మరి. సో ఇప్పుడు గమనించలేదు, తల్లి కూడా పెద్దగా పట్టించుకోలేనట్టు కనబడుతోంది. ఆ తర్వాత నెల రోజుల క్రితం ఎప్పుడైతే సదరు తల్లి నాకు డబ్బులు సమకూరాయని తీసుకెళ్తానటువంటి ఒక నెల రోజుల ముందే వెంకటేష్ అనే బాలుడు ఇక్కడ ముత్తు ఫ్యామిలీ పెట్టేటువంటి టార్చర్ భరించలేక, ఆ చిత్రహింసలు భరించలేక, రెయిన్బౌలు పనిచేయలేక అనారోగ్య బారిన పడిపోయి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏకంగా ముత్తువే ఆసుపత్రి తీసుకెళ్ళారు తెలుస్తోంది. కానీ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించాడు. ఈ విషయాన్ని తల్లి చేర్చలేదు. తల్లికి చేర్చకుండా మాకు తెలియదు ఎక్కడ వెళ్ళాడో బాలుడు అని చెప్పినట్టుగా తన ఆందోళన చేపట్టిన సమయంలో చెప్పారట ఆ ఫ్యామిలీ. తర్వాత ఏం చేయలేక పోలీసును ఆశ్రయించింది తల్లి అంకమ్మ. పోలీస్ ఇన్వాల్వ్మెంట్తో ఈ మొత్తం విషయం బయటబయలైంది. ఏకంగా నెల రోజుల క్రితమే చనిపోయాడు. చనిపోతే అక్కడే ఒక వాగు దగ్గర పూర్తి చేశామని కూడా చెప్పారట. వెళ్ళి అక్కడికి పూర్తి చేసిన స్పాట్లోకి వెళ్ళిపోయి తిరిగి ఆ మృతదేహాన్ని మళ్ళీ బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం పంపిస్తే పోస్ట్మార్టం రిపోర్ట్లో, మెడికల్ రిపోర్ట్స్లో తలపైన గాయాలున్నాయట. అంటే ఈ ముత్తు కుటుంబమే గాయం పరిచి ఉంటుంది, చిత్రహింసల గురి చేసి ఉంటుంది, దాడి చేసి ఉంటుంది, పట్టించుకో. ఎందుకంటే వాళ్ళ కన్నపే కాదు అది. వాళ్ళు 9 ఏళ్ల బాలుడైనా ఎవరైనా ఎంత చిన్నవాడైనా వాళ్ళ కన్నపేగ కాదు. వాళ్ళ కన్నపేగ ఉంటే ఈ రకంగా చేయరు. వాళ్ళ కన్నపేగ అయితే అయ్యో కింద పడిపోగానే అయ్యో బాబో కింద పడిపోయావని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు. టీటీ ఇంజెక్షన్లు, నానా హైడ్రామా. చిన్నగా జ్వరం వస్తేనే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ బాలుడు పేదరికం కదా, ఎవరికో పుట్టిన బాబు కదా, పేదరికం కదా, డబ్బుకు నా దగ్గర పాలేరుగా ఉన్నాడు కదా, వాడు ఎడబోతే నాకేంటన్నారనమాట ఒక అహంకారం ఆ వ్యక్తి కనిపించింది. పైపెచ్చు మైనర్ బాలుడిని పనికి పెట్టుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. మైనర్ బాలుని పనికి పెట్టుకోవడం తప్పు, ఆ అబ్బాయిని కొట్టడం అంతకంటే తప్పు, పనికి పెట్టుకోవడమే తప్పంటే అంతకు మించిన తప్పు చేయడం. తర్వాత చనిపోయిన తర్వాత పూర్తి చేసి తల్లికి చెప్పకుండా ఇలా వరుస తప్పులతో ముత్తు ఫ్యామిలీని ప్రెసిడెంట్ పోలీసు అరెస్ట్ చేశారు. రిమాండ్కి తరలించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఈ ఘటన చాలా దుర్మార్గం, చాలా ఒక రకంగా చెప్పాలంటే చింతిస్తోంది. నాకే ఒక రకంగా బాధ కలుగుతుంది. ఒకసారి 9 ఏళ్ల బాలుడు అంటే మన ఇంట్లో మన చుట్టుపక్కల ఒక చిన్న పిల్లలు చూడండి, 1, 2 తరగతి అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ చదువుకునేటువంటి చిన్న పిల్లలు, ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ స్టాండర్డ్లో ఉన్న పిల్లలు, ఆ పిల్లవాడిని రెయింబవలు రాత్రనక పగలనక వాననక ఎండనక రోడ్లో పట్టుకొని తిరిగిపోయి బాతులను పెంపకానికి పెట్టారు. ఆ అబ్బాయిని చిత్రహింసలకు గురి చేశారంటే ఆ బాలుడు ఎంత ఇబ్బంది పడి ఉంటాడు, ఎంత చిత్రహింసలకు గురై ఉంటాడు అర్థం చేసుకోండి. ఒకసారి ఇటువంటి వాళ్ళని ఎలా శిక్ష